హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకున్నది పెద్దల సభకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఒక అనూహ్యమైన పేరు తెర మీదకి వచ్చింది చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు సినీ స్టార్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని అనూహ్యంగా బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలన్నది ఆ పార్టీ నిర్ణయంగా తెలుస్తుంది దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ న్యూస్ ఇవన్నీ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అసలు దీని వెనకాల బీజేపీ స్ట్రాటజీ ఏందన్నది గమనించే ప్రయత్నం చేస్తే నిజానికి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ హఠాత్ మరణం తర్వాత రాష్ట్ర విభజన జరిగింది ఆ లోపే వైఎస్ మరణం తర్వాత అక్కడ మిగిలిపోయిన వ్యాక్యూమ్ని ఫిల్ చేసే దిశగా ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుని ఆయనకు కేంద్ర మంత్రి పదవి గట్టపెట్టింది ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక చేసి టూరిజం శాఖ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆయన ఎంపిక చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ యూపీఏ సర్కారు అధికారం కోల్పోవడంతో ఇక చాలా కాలంగా అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన నిజానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది లేదు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు కూడా ఎక్కడా ప్రకటించింది లేదు అవసరమైనప్పుడు అంటే ఆయా పార్టీ నేతలతో కలవడం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు చక్కదిద్దడం మినహా ఎక్కడ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది లేదు తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శల మీద అప్పుడప్పుడు స్పందించడం మినహా ఎక్కడా కూడా రాజకీయంగా ఆయన యాక్టివ్గా లేరు మరొకటి అంటే ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలేశారు ఆ తర్వాత రాజకీయాలను పూర్తిగా ఎప్పుడైతే పక్కన పెట్టానని అనుకున్నారో అప్పుడే ఆయన మళ్ళీ సినిమాల్లోకి యాక్టివ్గా ముందుకొచ్చారు ఖైదీ నెంబర్ 150 పేరుతో ఆయన మళ్ళా సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు రజనీకాంత్ సలహా నేపథ్యంలో అయితే ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావడం గమనార్హం అయితే రీసెంట్గా విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్లో మొత్తం 15 రాష్ట్రాలకు సంబంధించి 59 సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 ఖాళీలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో చిరంజీవిని బీజేపీలో చేర్చుకొని ఆయనను రాజ్యసభ ఎంపీగా బీజేపీ నుంచి పంపించాలన్నది ఆ పార్టీ నిర్ణయంగా తెలుస్తుంది దీని వెనుక కారణం ఏంటి అని ఆరాధిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కాపుల ప్రతినిధిగా చిరంజీవి గతంలో ఎలివేట్ అయ్యారు నాటి ఎన్నికల్లో 18% ఓట్లు 18 సీట్లతో ఆయన తన సత్తా చాటుకున్నారు నిజానికి అప్పట్లో గేమ్ చేంజర్గా కింగ్ మేకర్గా చిరంజీవి వ్యవహరిస్తారని చెప్పి అంచనాల నడుమ అనూహ్యంగా అంటే ఆయనకు పడ్డ ఓట్లు కానీ వచ్చిన సీట్లు కానీ తక్కువే కానీ కాపు సామాజిక వర్గం ఆయనను తన ప్రతినిధిగా ఎంపిక చేసుకుంది ఆ తర్వాత చిరంజీవి అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో కాపు ఓటు బ్యాంకు మొత్తం గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడింది మొన్నటి ఎన్నికల్లో అయితే సాలిడ్గా ఇంచుమించు 80% పైగా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీకి కన్సాలిడేట్ అయ్యాయి అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కొంత సినారియో మారిపోయింది కాపులంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం లాంటి కీలక నేతలు సైతం జనసేనతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో అంటే కాపు ఓటు బ్యాంక్ మొత్తం జనసేనకు కనుక కన్సాలిడేట్ అయితే మొత్తం మీద పెద్ద దెబ్బనే ఎదురయ్యే అవకాశం ఉందన్న అంచనాల నడుమ బీజేపీ ఈ అనూహ్యంగా చిరంజీవిని పావుగా వాడుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది చిరంజీవిని ఇప్పటికే పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసింది మొన్న అయోధ్య రామ మందిరం సందర్భంగా ఆయనకు స్పెషల్ ఇన్విటేషన్ పంపించి ఆయనను అక్కడికి ఆహ్వానించింది ఒకసారి మనం చూస్తే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చిరంజీవి ఫ్యామిలీతో సహా అంటే చాలామంది సెలబ్రిటీలకు విఐపీలకు అక్కడికి పిలిచినా కూడా చిరంజీవి ఫ్యామిలీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది ఆ తర్వాత వెంటనే పద్మవిభూషణ్ అవార్డుకు కూడా ఎంపిక చేసింది ఇప్పుడు తాజాగా ఆయనను రాజ్యసభ ఎంపీగా ఒకవేళ నామినేట్ చేస్తే కనుక ఇది ఒక అనూహ్య పరిణామం అనే చెప్పాలి అంటే ప్రస్తుతానికి 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం పెద్దగా ప్రభావం లేకపోయినా కూడా రాబోయే కాలంలో కాపుల ఓట్లన్నింటినీ బీజేపీ గంపగుత్తగా కన్సాలిడేట్ చేసుకునేందుకు చిరంజీవిని ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే టీడీపీకి మాత్రం పెద్ద ఎదురుదెబ్బ అన్నది ఖాయం అని ఇదే కనుక జరిగితే కాపు ఓటు బ్యాంకు మొత్తం టీడీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది నిజానికి అంటే కాపు ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా టీడీపీకి
వెన్నుదానుగా నిలవలేదు. ఎందుకంటే వంగవీటి రంగా హత్య తర్వాత కాపులంతా టీడీపీకి యాంటీగా పనిచేస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జనసేన టీడీపీతో జతకట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వాన్ని కూడా ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే కాపు ఓటు బ్యాంక్ కనుక మొత్తానికే టీడీపీకి కనుక మళ్ళీతే అది సుదీర్ఘ రాజకీయ పరిణామాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న నేపథ్యంలోనే చిరంజీవిని బీజేపీ వైపుకు తీసుకెళ్లేందుకు ఈ ఎత్తుగడగా పనిచేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే టీడీపీకి ఈసారి కూడా పెద్ద మైనస్సే అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. మొత్తం మీద అంటే చిరంజీవిని ముందు పెట్టడం ద్వారా బీజేపీ తన ఓటు బ్యాంకును సెక్యూర్ చేసుకునే దిశగా మళ్ళీ అవకాశం ఉంది. మరోవైపు ఒకవేళ చిరంజీవి కనుక అవుట్ రైట్గా బీజేపీకి మద్దతు ఇస్తే కనుక వచ్చే ఎన్నికల్లో అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్న ఉందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. సో ఏం జరుగుతుందన్నది వచ్చే ఎన్నికల ఫలితాలతో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.